హాయ్ ఫ్రెండ్స్, వెంకట్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు క్లాస్లో మనం ఎలక్ట్రికా యూటిలైజేషన్ ట్రాక్షన్లో డెరివేషన్ అనేది కంప్లీట్ చేద్దామండి. ఓకే, ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, లెట్స్ స్టార్ట్ ద సెషన్. లాస్ట్ క్లాస్లో ట్రిపిజాడస్ స్పీడ్ టైం కర్వ్ యొక్క కొన్ని బేసిక్ పాయింట్స్ అనేది డిస్కస్ చేస్తాం కదండి. అలాగే ఈ రోజు క్లాస్లో కంప్లీట్ డెరివేషన్ ఆ ట్రిపిజాడస్ స్పీడ్ టైం కర్వ్ యొక్క ఫార్ములా అనేది ఎలా డెరివేట్ చేయాలో ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. ఓకే, ఇది మనం లాస్ట్ క్లాస్ లో స్పీడ్ టైం కర్వ్ అనేది డ్రా చేసాం కదండి. ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, ఇది మన ట్రిపిజాడ్ స్పీడ్ టైం కర్వ్ యొక్క ట్రిపిజాడ్ స్పీడ్ టైం కర్వ్ అండి. ఇది మన ఎక్స్ యాక్సిస్ లో టైం తీసుకుంటున్నాం, అలాగే వై యాక్సిస్ లో స్పీడ్ తీసుకుంటున్నాం అండి. ఓకే, ఏంటమ్మా, ఎక్స్ యాక్సిస్ లో టైం తీసుకుంటున్నాం, అలాగే వై యాక్సిస్ లో స్పీడ్ తీసుకున్నాం. స్పీడ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో ఉందంటే కిలోమీటర్ పెర్ అవర్ లో ఉంది, అలాగే టైం అనేది దేంట్లో ఉందంటే సెకండ్స్ లో ఉందండి. ఓకేనా, ఇదేమో T1, T2, T3. T1 అనేది అంటే యాక్సలరేషన్ పీరియడ్ అండి. T2 అనేది ఏమో ఫ్రీ రన్నింగ్ పీరియడ్ అండి. T3 అనేది ఏంటంటే బ్రేకింగ్ పీరియడ్ అండి. ఓకే, లెట్ స్టార్ట్ డెరివేషన్. లెట్ ఆల్ఫా అనేది ఏంటంటే ఇక్కడ యాక్సలరేషన్ ఇన్ కిలోమీటర్ పెర్ అవర్ పెర్ సెకండ్ లో తీసుకుంటాం. అలాగే బీటా అనేది ఏంటంటే రిటార్డేషన్ ఇన్ కిలోమీటర్ పెర్ అవర్ పెర్ సెకండ్ లో తీసుకుంటాం. విఎం అనేది మాక్సిమం స్పీడ్ అండి. ఓకేనా, మాక్సిమం స్పీడ్ అంటే వన్స్ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత మాక్సిమం స్పీడ్ రీచ్ అయిన తర్వాత వన్స్ ట్రైన్ అనేది ఫ్రీగా రన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ రన్నింగ్ టైం. ఓకే, అంటే ది మాక్సిమం అటైన్ స్పీడ్, ది మాక్సిమం అటైన్ స్పీడ్ ఈస్ కాల్డ్ మాక్సిమం స్పీడ్. ఓకే, ఇక్కడ విఎం అనేది మాక్సిమం స్పీడ్ ఇన్ టర్మ్స్ దేంట్లో ఉందంటే కిలోమీటర్ పెర్ అవర్ లో తీసుకున్నాం. ఓకే, క్యాపిటల్ T ఈక్వల్ టు టోటల్ టైం ఆఫ్ రన్ ఇన్ సెకండ్స్ లో ఉందండి. ఓకే, టైం ఫర్ యాక్సలరేషన్ ఇన్ సెకండ్ అంటే ఇక్కడ T1 అనేది మనం ఎలా తీసుకుంటామంటే విఎం బై ఆల్ఫా. అలాగే టైం ఫర్ రిటార్డేషన్ ఇన్ సెకండ్స్ లో తీసుకున్నాం. ఇది కూడా T3 అనేది ఏంటంటే విఎం బై బీటా. ఓకేనండి, విఎం బై బీటా. ఇప్పుడు మనకి దీంట్లో ఈ టోటల్ డిస్టెన్స్ కావాలంటే కనుక టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలంటే కనుక ఇక్కడ మనం 3 పార్ట్స్ కింద ఉంటాయి. ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ ఓకే, ఫస్ట్ పార్ట్ ఒకటి, సెకండ్ పార్ట్ ఒకటి, థర్డ్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఓఏబి ట్రయాంగిల్ ఒకటి, అలాగే సెకండ్ పార్ట్ ఏంటి ఏడి బీసీ ఒక రెక్టాంగులర్ ఒకటి, థర్డ్ పార్ట్ వచ్చేసరికి డిసిఈ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ 3 ఏరియాస్ మనం క్యాలిక్యులేట్ చేస్తామనుకోండి, మనకి టోటల్ డిస్టెన్స్ ఆఫ్ రన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో ఈ ఓఏబి ట్రయాంగిల్ అనేది చూడటానికి ఎలా ఉంది, ఆఫ్టర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏమవుతుందంటే T1 అవుతుంది, ఇక్కడ హైట్ ఏమవుతుందంటే విఎం అవుతుందండి. ఓకేనండి, అలాగే సెకండ్ పార్ట్ లో ఏడి సిబిలో ఇది సెకండ్ పార్ట్ చూడటానికి ఎలా ఉందంటే రెక్టాంగిల్ లో ఉంది. రెక్టాంగిల్ మనం ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అనేది T2 తీసుకుంటాం, హైట్ అనేది విఎం తీసుకుంటాం. ఓకే, అలాగే థర్డ్ పార్ట్ లో మనకి చూడటానికి ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ బేస్ అనేది T3 అండి. వాట్ ఈస్ ద హైట్ అండ్ విఎం. ఓకేనా, ఈ 3 యొక్క ఏరియాస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది మనకి వస్తుందండి. ఓకేనా, తర్వాత ఏంటంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది మనం ఏం తీసుకున్నామంటే ఎస్కేం తీసుకున్నామండి. ఓకే, టోటల్ డిస్టెన్స్ అనేది ఎస్కేం తీసుకున్నామండి. ఓకే, ఇందాక T1 చూసాం కదా, T1 అంటే విఎం బై ఆల్ఫా, T3 ఈక్వల్ టు విఎం బై బీటా. అలాగే టైం ఫర్ ఫ్రీ రన్నింగ్ ఇన్ సెకండ్స్ లో కావాలంటే టీటీ ఈక్వల్ టు క్యాపిటల్ టీ లోంచి T1 ప్లస్ T3 అని తీసేయాలి. ఓకే, అంటే ఇక్కడ ఏమన్నా క్యాపిటల్ టీ అని దేనికి సమానం అంటే స్మాల్ T1 ప్లస్ స్మాల్ T2 ప్లస్ స్మాల్ T3 మొత్తం 3 కలిపితే మనకి ఏమొస్తుందంటే క్యాపిటల్ టీ వస్తుందండి. ఓకే, మనకి T2 లో కావాలంటే క్యాపిటల్ టీ నుంచి T1 మైనస్ T3 అని తీసేస్తే మనకి క్యాపిటల్ టీ వస్తుందండి. ఓకే, మన టోటల్ డిస్టెన్స్ ఆఫ్ రన్ ఇన్ కిలోమీటర్స్ ఎస్ కావాలంటే ఏం చెప్పాను కదండి, ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ యాక్సలరేషన్ ప్లస్ డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ ఫ్రీ రన్ ప్లస్ డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ బ్రేకింగ్ ఇన్. ఓకేనా, ఇవన్నీ మనం చేయడానికి ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా. మనకి 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, అలాగే ఇంకోటి ఏంటమ్మా, ఇంకోటి వచ్చేసరికి ఒక రెక్టాంగిల్ ఉంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ మన టైం అనేది సెకండ్స్ లో ఉంది కాబట్టి మనం దీన్ని అవర్స్ లో మార్చుకుంటాం. ఓకే, సెకండ్ పార్ట్ చూడడానికి రెక్టాంగిల్ ఉంది కాబట్టి రెక్టాంగిల్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే విఎం ఇంటూ అక్కడ టైం అనేది T2 ఉంది. ఓకే, ఇక్కడ కూడా టైం అనేది సెకండ్స్ లో ఉంది కాబట్టి మనం అవర్స్ లో కన్వర్ట్ చేస్తాం. థర్డ్ ట్రయాంగిల్ చూసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ
బేస్ ఇంటూ హైట్. ఇక్కడ కూడా టైం అనేది సెకండ్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ అవర్స్ కింద కన్వర్ట్ చేస్తాం. వన్స్ ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ T1 వాల్యూ తెలుసు, T2 వాల్యూ తెలుసు, T3 వాల్యూ తెలుసు. ఆ వాల్యూస్ తీసుకొచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలండి. ఓకేనండి. తర్వాత చూడండి ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ T1 ఈక్వల్ విఎం బై ఆల్ఫా, అలాగే T3 ఈక్వల్ విఎం బై బీటా, T2 ఈక్వల్ క్యాపిటల్ T లోంచి మనం ఏం చేస్తామంటే విఎం బై ఆల్ఫా ప్లస్ విఎం బై బీటా. మనకి పై ఫార్ములా ఏదైతే ఉందో ఆ పై ఫార్ములాలో మొత్తం అన్ని సబ్స్టిట్యూషన్ చేయండి. మనకి సబ్స్టిట్యూషన్ చేస్తే ఎంత వస్తుందంటే ఎస్ ఈక్వల్ టు విఎం స్క్వేర్ డివైడెడ్ బై 7200 ఆల్ఫా. అంటే కింద 1/2 ఇంటూ 3600 ఉంది కదండి, రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 7200 ఆల్ఫా వస్తుంది. ఓకే, అలాగే మనకి సెకండ్ టర్మ్ అంటే విఎం ఇంటూ టీ ఉంది కదా, టీ ప్లేస్ మనం ఏం రాసుకున్నామంటే మనం క్యాపిటల్ టీ మైనస్ విఎం బై ఆల్ఫా ప్లస్ విఎం బై బీటా తీసుకున్నాం. ఓకేనా. తర్వాత మనం లాస్ట్ టర్మ్కి వస్తే ఏంటంటే అది కూడా ఆఫ్ ఉంది కాబట్టి కింద డినామినేటర్ లో 7200 బీటా వస్తుంది. ఓకే, వన్స్ ఎలా వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇది విఎం బై 3600 ప్రతి టర్మ్ తో మనం మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే అలా వస్తుందండి. సో చూడండి ఒకసారి విఎం స్క్వేర్ బై 7200 ఆల్ఫా ప్లస్ విఎం టీ డివైడెడ్ బై 3600. ఓకే, విఎం ఇంటూ టీ ఏమవుతుందండి విఎం టీ డివైడెడ్ బై 3600 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ విఎం ఇంటూ విఎం స్క్వేర్ డివైడెడ్ బై 3600 ఆల్ఫా. అలాగే ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మొత్తం మైనస్ అనేది మనం తీసేసుకుంటామండి. ఓకే, మైనస్ ఇంటూ సారీ విఎం అవుతుంది విఎం స్క్వేర్ బై 3600 బీటా. లాస్ట్ టర్మ్ ఏదైతుందో లాస్ట్ టర్మ్ యాస్టీజ్ ఉంచేస్తాడు విఎం స్క్వేర్ బై 7200 బీటా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఫైనల్ గా టేకింగ్ ఎల్సిఎం ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా టర్మ్. ఇక్కడ మనకి ఆల్ఫా టర్మ్స్ ఏమున్నాయి విఎం స్క్వేర్ బై 7200 ఆల్ఫా ఉంది, అలాగే మైనస్ విఎం స్క్వేర్ బై 3600 ఆల్ఫా. ఈ టూ టర్మ్స్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇన్ టర్మ్స్ మనం దేంట్లో ఉంటుందంటే విఎం స్క్వేర్ డివైడెడ్ బై మైనస్ విఎం స్క్వేర్ బై 7200 ఆల్ఫా వస్తుంది. అలాగే మనకి బీటా టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీటా టర్మ్స్ కూడా మనం ఎల్సిఎం క్యాలిక్యులేషన్ ఎంత వస్తుందంటే మైనస్ విఎం స్క్వేర్ బై 7200 బీటా. ఓకే, ఈ టూ టర్మ్స్ ని మనం ఆల్ఫా టర్మ్స్ ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చిందండి ఆన్సర్ మైనస్ విఎం స్క్వేర్ బై 7200 ఆల్ఫా వస్తుంది. అలాగే బీటా టర్మ్స్ సింప్లిఫై చేస్తే మైనస్ విఎం స్క్వేర్ బై 7200 బీటా వస్తుంది. రిమైనింగ్ టర్మ్ చూడండి ఒకసారి విఎం స్క్వేర్ బై 7200 బీటా ఉంది. ఇది సేమ్ యాస్టీజ్ గా మనం ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత వన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది దేనికి ఈక్వల్ అవుతుందన్న టోటల్ డిస్టెన్స్ ఎస్ ఈక్వల్ టు విఎం టీ డివైడ్ బై 3600 మైనస్ విఎం స్క్వేర్ బై 7200 ఆల్ఫా మైనస్ విఎం స్క్వేర్ బై 7200 బీటా. వన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వన్స్ మనం వచ్చిన తర్వాత విఎం స్క్వేర్ బై కింద 7200 ఉంది కాబట్టి నేను విఎం స్క్వేర్ బై 3600 ని కామన్ చేస్తాను. కామన్ చేసాం అనుకోండి 1/2 ఆల్ఫా ప్లస్ 1/2 బీటా వస్తుంది. సేమ్ అని రిమైనింగ్ టర్మ్స్ ఉన్న ఒకసారి మైనస్ విఎం స్క్వేర్ బై 3600. ఇప్పుడు మనకి ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి ఈక్వల్ టు అట్ సైడ్ వెళ్ళేసరికి మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా మాడిఫై చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ సమ్ కాన్స్టెంట్ మనం ఎదురు చేసుకున్నాం కే ఈక్వల్ టు 1/2 ఆల్ఫా ప్లస్ 1/2 బీటా. వన్స్ ఇలా ఎజ్యూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి మనం ఎల్సిఎం క్యాలిక్యులేషన్ అగైన్ టేకింగ్ ఎల్సిఎం అబౌవ్ ఈక్వేషన్. పైన ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి ఎల్సిఎం క్యాలిక్యులేషన్. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే మనకి డినామినేటర్ ఏమవుతుందంటే ఎల్సిఎం 3600 వస్తుంది. 3600 లో 1 టైం పోతుందండి 1 ఇంటూ విఎం స్క్వేర్. ఇక్కడ మనకి ఏమనుకున్నాం కాబట్టి విఎం స్క్వేర్ ఇంటూ కే మైనస్ ఇక్కడ 36 1 టైం క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి విఎంటీ ప్లస్ ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది. 1 ఇంటూ 3600 మల్టిప్లై చేస్తే 3600 ఎస్ ఉంటుంది ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు మనం క్రాస్ మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇదంతా 0 అయిపోతుంది. ఫైనల్ మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే విఎం స్క్వేర్ కే మైనస్ విఎంటీ ప్లస్ 3600 ఎస్ ఈక్వల్ 0 అని. మనకి ఇది ఒక వన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మన రూట్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి. ఇక్కడ రూట్స్ మన స్టాండర్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో స్టాండర్డ్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ కే అవుతుంది, బి వాల్యూ మైనస్ టీ అవుతుంది, సి వాల్యూ 3600 ఎస్ అవుతుందండి. ఓకేనా. వన్స్ మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం కంపేర్ చేసిన తర్వాత మనకి ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకోండి. విఎం ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఫైనల్ గా విఎం ఈక్వల్ టు టీ బై 2k ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ బై 4k స్క్వేర్ మైనస్ 3600 ఎస్ బై కే వస్తుందండి. ఓకేనా. ఇదండి మనకి టోటల్ ట్రిప్జాడర్ స్పీడ్ టైం కర్వ్ యొక్క టోటల్ కంప్లీట్ డెరివేషన్ అండి. ఓకేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరివన్. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం కావాలంటే కనుక అక్కడ ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేట్స్ అనేది మీకు తొందరగా వస్తాయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరివన్.